అలాగే వైకాపా ఘోర పరాభవం కూడా రాజకీయ పుటల్లో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఈ చరిత్రాత్మక తీర్పుతో 5 ఏళ్ల అరాచకానికి, అకృత్యాలకు, విశ్వాసఘాతుకానికి, విధ్వంసానికి, వినాశకర విధానాలకు, దారుణాలకు నవ్యాంధ్ర ప్రజలు చరమగీతం పాడారు. బరిదెగించిన వైకాపా మదగజాలకు ఓటు అనే ఆయుధంతో ప్రజలు సమాధి కట్టారు. ఈ విజయం ప్రజా విజయం. ఈ విజయం చరిత్రాత్మకం. సరికొత్త చరిత్రకు శ్రీకారం. బీసెటి బాబ్జీ గారు మనతో పాటు చర్చలో ఉన్నారు. అలాగే ఉత్తరాంధ్ర చర్చా వేదిక కో కన్వీనర్. అలాగే షేక్ సిద్దికీ గారు నిరుద్యోగ జేఏసీ నుంచి మన చర్చలో పాల్గొంటున్నారు. పి వినీల గారు సామాజిక కార్యకర్త మనతో పాటు చర్చలో ఉన్నారు. అలాగే ఎం సుబ్బారావు గారు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మనతో పాటు చర్చలో ఉన్నారు. ముందుగా బాబ్జీ గారు, చరిత్ర ఎప్పుడు ఎరుగునటువంటి సరికొత్త విజయాన్ని తెలుగుదేశం కూటమి సాధించింది. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విధంగా దాదాపుగా 166 నుంచి 167 స్థానాల్లో తెలుగుదేశం కూటమి జెండా ఎగరేస్తుంది. ఎలా చూడాలి ఈ విజయాన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? ప్రసాద్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ, అలాగే ఈటీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో భారతదేశ రాజకీయ చరిత్రలో జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి అమోఘమైన తీర్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉత్తరాంధ్ర చర్చా వేదిక కో కన్వీనర్ గా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రసాద్ గారు. ఎందుకంటే మేము ఈ విజయం కోసం పరితపించాం. ఉత్తరాంధ్ర చర్చా వేదిక తరఫున కన్వీనర్ గా కొంతాల రామకృష్ణ గారు, కో కన్వీనర్ గా బీసెట్టి బాబ్జీ అనే నేను, అట్లాగే అన్ని రాజకీయ పార్టీల నుంచి పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు కూడా కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, దాష్టికాలు, దాడులతో పాటుగా ఉత్తరాంధ్రలో జరుగుతున్న అరాచకం కోసం గడిచిన 8 సంవత్సరాలుగా, అంటే ఈ 2014 నుంచి రాష్ట్రం వెనకబడిపోయిన తర్వాత, అంటే విభజన జరిగిన తర్వాత మనకు జరుగుతున్న పరిణామాలు, 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలపైన గొంతిప్పాం. ఈ రకమైనటువంటి రిజల్ట్ రావాలని కోరుకున్నాం. అందులో భాగంగానే కొంతాల రామకృష్ణ గారు, ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ గారు కొంతాల రామకృష్ణ గారు జనసేన పార్టీ నుంచి అనకాపల్లిలో పోటీ చేశారు. అట్లాగే నేను ఉత్తరాంధ్ర చర్చా వేదిక కో కన్వీనర్ గా వారి వెంబడి నిలబడి మేము పూర్తి స్థాయిలో ప్రచారం చేశాం. ఇంత గొప్ప విజయం ఎందుకు సాధించగలిగాము అని అంటే, ప్రజలు పూర్తిగా విసిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి తీరు చూసి, మంత్రుల తీరు చూసి, ఎమ్మెల్యేల మాటలు చూసి, మంత్రుల పేలాపనలు చూసి, రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి బూతులు మాట్లాడుకోవడం, వ్యంగ్యాలు మాట్లాడుకోవడం, లేకపోతే ప్రజల మనసుల్ని చిత్రవద చేయడం ఎక్కడ కూడా చూసుండవు. నేను నిన్న కాక మొన్న రాత్రి సాక్షి ఛానల్లో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ పోలినటువంటి ఒక క్యారెక్టర్ని తయారు చేసి, ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏడుస్తున్నట్టు ఏడ్చి, నేను ఇంక గెలవను, నన్ను ఈ ప్రజలు విశ్వసించరు అని అంటే, ఏదో ఆకాశం నుంచి ఒక దేవత వచ్చి నువ్వు గుడి కట్టుకో అని చెప్తుంటారు. ఎంత దారుణం అండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. అట్లాగే మీడియాలోని భయంకరంగా ఒక వ్యక్తిని పట్టుకొని, అంటే చంద్రబాబు నాయుడు గారిని, వారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని, ఇవి ఆ ఛానల్స్ లో చూపించడం, ఇది ఎంత హాస్యాస్పదం అండి. ఇది నేను ఒక్కసారి మానసికంగా చాలా బాధపడ్డాను. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నాయకులు కలవడానికి ఢిల్లీ వెళ్తే, ఆ సాక్షి వార్తల్లో ఆ యాంకర్ చెప్పినట్టు మాట ఏంటంటే, భయంకరంగా ఆయన్ని ఇమిటేట్ చేస్తూ, ఆయన దేశదెమ్మరి చెప్పు సమాధానం మరి నీకు 10 క్వశ్చన్లు. ఇది ఏమన్నా మీడియా చేయాల్సిన పనులేనండి? దేశదెమ్మరా? అతని వయసు ఏంటి? ఆయన రాజకీయ అనుభవం ఏంటి? ఈరోజు ఎక్కడ సమాధానం చెప్తారు మీరు ఇలాంటి మాటలకన్నిటికీ? అట్లాగే నిన్నటికి మొన్నటి వరకు మాజీ మంత్రి పేర్ని నాని అధికారుల్ని ఏ రకమైనటువంటి దౌర్జన్యకరమైన మాటలు మాట్లాడాడండి ఆయన. ప్రతి ఒక్కడికి 4వ తారీఖు వరకు ఇల్లు అలగగానే పండుగ కాదు, 4వ తారీఖు వరకు ఆ ఇల్లు అలకండి, ఇదా లాంగ్వేజ్. అట్లాగే ఇంకొక మంత్రి నాని, ఆయన ఏం చెప్తాడండి? పకోడీలు, పులిహార, గోంగూర, బచ్చల కూర, ఆడెవడు ఈడెవడు ఏంటి? రోజా గాని, అంబటి రాంబాబు గాని,